ఆడ ఉన్నాయి కానీ నందికందిలో ఉన్నది కానీ ఒక్కటే ఉన్నది. ఇసుంటిదే ఉన్నాయి నేను తెచ్చిన దగ్గర. 2 అంటే ఆడ పల్లెలు ఉంటాయి. మొన్న పోయి ఉంటే వాళ్ళ ఇంటికాడికి పోయి ఉంటాయి. వీటిని వెల్డింగ్ కొట్టించుకోవడానికి పోతే అక్కడ కనిపిస్తుండే కూటంలో ఉట్టికినే ఉన్నాయని అన్నాడు. వాటికి నువ్వులు లేవు, పాలెలు లేవు. లేకున్నా సరే పొయ్యి అడిగి చూడాలి, ఇస్తే తీసుకోవాలి. అవి 2 అని ఇది ఒకటి. అక్కడ 8 డబ్బు ఉన్నాయి గుడి అంటే. గుంజి పట్టుకోవాలి దీన్ని. పగ్గం చేతిలోనే ఉండాలి పగ్గం, లేకపోతే పోకడమైన ఉంటుంది మంగళకి. దీనికి మా అన్న ఎక్కుతున్నది వీటికి దంతలకు పక్కలకు. సన్న మలుపు ఉంటే కప్పేస్తుంది కానీ పెద్ద మలుపు ఉంటే కప్పకపోదు. అట్లా మన్ను ఎక్కొద్దు, ఎక్కాలనే ఎక్కొద్దు మీకే తెలియదు కానీ అవి దంతలు ఎట్లా సెట్టింగ్ ఉంటే అప్పుడు మీరు పట్టిరు మీకు తెలుసు. సన్నదానికి కప్పేస్తున్నది. అవి పక్కకు ఉన్నాయి కదా ఇట్లా, అవి పక్క దొడ్డుగున్నాయి. ఇవి అవి మన ఏమో పాతవి సన్నం ఉన్నాయి. ఈ పక్కలకు దొడ్డుగా మలిసిర్రు. వీటిని సన్నం కొట్టించి చూడాలి. పేటకు తీసుకపోయి ఒకరోజు. సన్న లేదు, అవి వెల్డింగ్ కొట్టించుకొచ్చిన రేకుల దాంట్లో ఒక పైప్ మిగిలిన ఉండే. అది దంతెలు అవి 2 కొనుక్కున్నా 700కు 2. చేయనీకే వాడు 1000 రూపాయలకు ఒకటి చేస్తాను ఉండే. అక్కడ అందుకని ఆయన కలిసి ఉండే తెలిసిన ఆయన. నాతో ఉన్నాయి పా అంటే ఇక పేటలో కలిసి ఉండే. ఉన్నాయి పా అంటే తీసుకుని వచ్చినండి. అట్లనే సాట్లు వేయించుకొచ్చిన. పలుగులు లేకుంటే పలుగులు చేయించుకున్నాయి. కాబట్టి ఇవి చిన్నగా ఉన్నాయి, ఇవి పెద్దగా ఉన్నాయి. ఎట్లా పెద్దగా ఉండాలి. ఏమో రబ్బీలో మన ఇతరం పెట్టాక నడుస్తుంది. ఎట్లా అవుతున్నాయనా? ఎట్లా అవుతున్నాయి దంతెలు? ఎట్లా అవుతున్నాయి దంతెలు? ఎట్లా అవుతున్నాయి? సూపర్ అవుతున్నాయా? మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.